నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి కోసం పోలీసుల వేట తెలంగాణ పోలీస్ సహకారంతో హైదరాబాద్ పరిసరాల్లో ముమ్మర గాలింపు పిన్నెల్లి వ్యవహారంపై ఈసీ మండిపాటు ఈవీఎంను ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్య అని వ్యాఖ్య నేరం రుజువైతే 7 ఏళ్ల శిక్ష తప్పదన్న సీఈఓ పిన్నెల్లిని రాజకీయ బహిష్కరణ చేయాలన్న తెలుగుదేశం ఏజెంట్ను కొట్టడంపై డీజీపీకి ఫిర్యాదు హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలకు కృషి చేస్తానన్న రేవంత్ 2 రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని వెల్లడి మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం ఏ పరీక్షలు ఎవరితో చేయించాలనే అంశాలపై అధ్యయనం తెలంగాణలో సన్నవడ్లకే బోనస్ ప్రకటించడంపై ఆగని ప్రతిపక్షాల విమర్శలు సన్నాల సాగును ప్రోత్సహించడమే లక్ష్యమన్న తుమ్మల దేశ సంస్కృతికి హాని కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని భాజపా కాంగ్రెస్లకు ఈసీ సూచన కులం మతం పేరుతో ప్రచారం ఆపాలని స్పష్టీకరణ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది తెలంగాణ పోలీసుల సహకారంతో మాచర్ల పోలీసు బృందం ఎమ్మెల్యే కోసం గాలిస్తోంది రామకృష్ణారెడ్డి వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మండిపడింది ఒక ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది తక్షణం ఆయన్ని అరెస్టు చేయాలని ఆదేశించింది పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు పెట్టామన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నేరం రుజువైతే 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుందని తెలిపారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది మరొకరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా నిందితులను అరెస్టు చేసి బలమైన కేసులు పెట్టాలని నిర్దేశించింది ఈ మేరకు సమగ్ర నివేదిక సమర్పించాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు ఐపీసీ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రజా ఆస్తుల పరిరక్షణ చట్టం పరిధిలో 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామన్నారు ఈ నెల 13న ఎమ్మెల్యే ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆ వీడియో వెలుగులోకి వచ్చే వరకు చర్యలు చేపట్టకపోవడంపై సీఈఓ సహా ఎన్నికల యంత్రాంగంపై విమర్శలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో మీనా వివరణ ఇచ్చారు పోలింగ్ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని తెలిపారు ఒక్క మాచర్లలోనే 7 చోట్ల ధ్వంసం చేశారని చెప్పారు ఈవీఎం ధ్వంసం చేసినా అందులో డేటా భద్రంగా ఉందన్న ఆయన అందుకే రీపోలింగ్ నిర్వహించలేదని తెలిపారు ఈ ఘటన జరిగినప్పుడు ఈసీ కొన్ని బదిలీలు చేసిందని అందుకే కొంత ఆలస్యమైందని వివరణ ఇచ్చారు ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ గుర్తించినట్టు మీనా తెలిపారు ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ సెడ్ దట్ సచ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ వెరీ shameful incident, so stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1 10 sections have been put against him, proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also. ఓట్ల లెక్కింపు సందర్భంగా మాచర్ల సహా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు కేంద్ర బలగాలను రప్పించినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల వేట సాగుతోంది సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రచారం జరగగా తమకు సమాచారం లేదని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు పిన్నెల్లి అరెస్టు కోసం ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారంతో వేట సాగిస్తున్నారు పిన్నెల్లి కోసం చెక్ పోస్టులు పెట్టినట్లు సంగారెడ్డి ఎస్పీ వెల్లడించారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు మాచర్ల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఉదయమే హైదరాబాద్ చేరుకున్నాయి ఒక దశలో పిన్నెల్లి కాన్వాయ్ను వెంబడించగా ఆయన మరో కారులో పరారయ్యారు సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద పిన్నెల్లి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అక్కడే ఉన్న పిన్నెల్లికి చెందిన కార్లను స్వాధీనం చేసుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందనే అనుమానంతో ముందుగానే అన్ని విమానాశ్రయాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తం చేశారు లుకౌట్ నోటీసులు జారీ చేశారు
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సృష్టించిన అరాచకం చర్చనీయాంశమైంది. ఈవీఎం ధ్వంసంపై కొందరు మహిళలు ఎమ్మెల్యేలను నిలదీశారు. ఆగ్రహంతో ఊగిపోయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక మహిళకు వేలు చూపిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసినప్పుడు పిన్నెల్లిని అడ్డుకునేందుకు యత్నించిన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై వైకాపా నేతలు దాడికి పాల్పడిన దృశ్యాలు బయటకు వచ్చాయి. నంబూరి శేషగిరిరావుపై దాడి చేస్తుండగా గ్రామస్తులు ఎదురు తిరగడంతో పిన్నెల్లి ఆయన అనుచరులు పరారైనట్లు ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పిన్నెల్లి దాడి చేస్తారనే భయంతో పోలింగ్ రోజు నుంచి తాము ఊర్లోకి వెళ్లలేదని నంబూరి శేషగిరిరావు చెప్పారు. అక్కడ వచ్చి ఎమ్మెల్యే గారు పడగొట్టారు. ఆయన కొంచెం అడ్డుకోవడానికి ప్రయత్నించా. ఎమ్మెల్యే గారిని భయపడి పక్కకి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్దామని పోతున్న వరకు వాళ్ళు కారులో రాడ్లు అన్నీ పెట్టుకొని ఎగబడ్డారు. ఎగబడి నన్ను కొట్టారు. చెయ్యికి ఇక్కడ కాలుకి ఇటన్నిటి దెబ్బలు తగిలాయి. తల కారు కుట్లు పైన పడ్డాయండి. అసలు నన్ను ఎవరు హాస్పిటల్ తీసుకోవడానికి కూడా ఎవరు ధైర్యం చేయలేదు. త్వరకా కిషోర్ గ్యాంగు మొత్తం దాంట్లో పాల్గొంది. ఎమ్మెల్యే గారి పక్కన మొత్తం వాళ్ళే. అసలు మేము ఊర్లో ఉంటే కదండి, వాళ్ళు ఎప్పుడు వచ్చి కారం పుట్టిన తర్వాత మా ఊరి మీదనే కొడతారని అందరూ పొలాల్లో వెళ్ళిపోయి ఒక్కళ్ళు కూడా ఊర్లో లేరండి. ఎవరు ధైర్యం చేయకుండా అంతా వెళ్ళిపోయాం మేము. అంత దారుణంగా చేస్తాం. నాకు రేపు ఏమైనా కూడా వాళ్ళదే బాధ్యత. మాచర్ల పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ ఘటనలో బాధితుడు నంబూరి శేషగిరిరావుకు ఫోన్ చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను ధైర్యంగా ప్రశ్నించిన శేషగిరిరావుపై పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన శేషగిరిరావు ఇప్పుడు ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో బయటకొచ్చారు. మాచర్లలో ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడ్డారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఈ మేరకు పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసిన వారు పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఫుటేజీని డీజీపీకి అందజేశారు. పిన్నెల్లిపై హత్యాయత్నం కేసులు పెట్టాల్సిన పోలీసులు నామమాత్ర కేసులు పెట్టారని మండిపడ్డారు. సీఎస్ జవహర్రెడ్డి వల్లే ఏపీలో ఈ పరిస్థితి నెలకొన్నాయని ధ్వజమెత్తారు. కౌంటింగ్ రోజు పిన్నెల్లితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దారెడ్డి కనపడకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. వీధి రౌడీ మాదిరిగా ఈవీఎంను ధ్వంసం చేసిన పిల్లలని చట్టసభల్లో అడుగు పెట్టకుండా రాజకీయ బహిష్కరణ చేయాలని మాచర్ల కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. పాలవాయి గేటులో మొదటి నుంచి చివరి దాకా ఎమ్మెల్యేనే బాధ్యుడు. నియోజకవర్గంలో ఏ సంఘటన జరిగినా కూడా ఎమ్మెల్యే ప్రమేయంతో జరిగింది, తాత్కాలికంగా జరిగినాయి కాదు. ముందే చెప్పాడు అతను దాడులు చేస్తామని, అదే ప్రకారం చేశాడు. ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం కూడా విధ్వంసం సృష్టించారు. ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలి. ఫస్ట్ ఇతని మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ముందుగానే అతను ఇచ్చిన సమాచారం ఏంటంటే నేను విధ్వంసం సృష్టిస్తానని చెప్పేసి పోలీసు వ్యవస్థకి, ఎన్నికల వ్యవస్థకి కూడా ఒక సవాల్ విసిరాడు. వీటికి జవాబు చెప్పాల్సింది, తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద, పోలీసు వ్యవస్థ మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏపీలో అధికార పార్టీ అభ్యర్థుల ఒత్తిళ్లు తట్టుకోలేక రిటర్నింగ్ అధికారులు ఈసీని సెలవులు అడుగుతున్నారు. కొన్ని జిల్లాల నుంచి ఈసీకి విజ్ఞప్తులు పంపుతున్న రిటర్నింగ్ అధికారులు అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నామని నివేదిస్తున్నారు. పోలింగ్ సమయం నుంచే ఈసీకి విజ్ఞప్తులు చేస్తున్న ఆర్వోలు అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల అసభ్యకరమైన మాటలు వినలేకపోతున్నామని ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. కౌంటింగ్ వరకు విధులు నిర్వహించే పరిస్థితి లేదంటూ విజ్ఞప్తిలో రిటర్నింగ్ అధికారులు ఈసీని అభ్యర్థిస్తున్నారు. ఆర్వో బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఈసీని వేడుకుంటున్నారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల నుంచి అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిళ్లు పెరిగాయని, కేవలం ఐఏఎస్ అధికారులు మాత్రమే సదరు అభ్యర్థుల ఒత్తిళ్లు తట్టుకోగలరని ఈసీకి నివేదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరచుకుని రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్లే విధంగా ఆశీర్వదించాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ తెల్లవారుజామునే తన మనవడి పుట్టు వెంట్రుకలను స్వామివారికి సమర్పించిన రేవంత్ రెడ్డి ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని సీఎంకు అందజేశారు. తిరుమల భక్తుల సౌకర్యార్థం ఓ భవనం, కళ్యాణ మండపం నిర్మించాలనే యోచనలో ఉన్నట్టు రేవంత్ తెలిపారు. త్వరలోనే ఏపీ సీఎంను కలిసి తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చిత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమైనట్టు భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. జోగిపేటలో రైతులు విత్తనాల కోసం పాస్బుక్లు క్యూలైన్లో పెట్టి నిరీక్షించడం కంటే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ఏం కావాలని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదన్న ఆయన 10 ఏళ్లుగా తెలంగాణలో కనిపించని కరెంటు కోతలు, విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి, సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, బోసిపోయిన చెరువులు, తడిసిన ధాన్యం కొనే దిక్కులేని దుస్థితి, అన్నదాతల ఆత్మహత్య ఇప్పుడు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని దొడ్డువడ్లను కేంద్ర ప్రభుత్వమే కొంటున్నప్పుడు రైతులకు బోనస్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతులను నిలువునా ముంచిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత నయవంచన చేస్తోందని ధ్వజమెత్తారు. వరి రకాలకు తేడా లేకుండా ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను. మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాను. మీ రాష్ట్ర అవసరాలకు కావాలంటే అదనంగా సన్నబియ్యం సేకరించండి. కానీ కేంద్రము కొంటానన్నటువంటి ఎంఎస్పి ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు. మోసం చేయడం తప్ప ఇంకో సమస్య లేదని సందర్భంగా మనయేస్తున్నాను. తెలంగాణలో సన్నవడ్ల సాగు పెంచేందుకే క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన తెలంగాణలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయిందని తెలిపారు. పేదలు కూడా సన్నబియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో కూడా సన్నబియ్యం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. భారత ప్రభుత్వంలో సన్నబియ్యం పేరిట దొడ్డు వడ్లనే పాలిష్ చేసి అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించేవారని తుమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ పాలనలో వ్యవసాయం, ధాన్యం సేకరణ 1000 పాళ్లు నయమని అన్నారు. ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, గతేడాదితో పోలిస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశామన్నారు. తరుగు తాలు పేరిట కోతలు లేవని తెలిపారు. మిడ్లర్ల దోపిడీపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, కోతలకు మిడ్లర్లు స్వస్తి చెప్పారని పేర్కొన్నారు. రైతులు పంట అమ్ముకున్న 5 రోజుల్లోనే నగదు జమ చేస్తున్నామని తుమ్మల ప్రకటనలో వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS నిపుణుల బృందం పరిశీలించింది. పుణె నుంచి మేడిగడ్డ వెళ్లిన నిపుణుల బృందం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. 7వ బ్లాక్లో దెబ్బతిన్న పియర్స్ పరిశీలించి కుంగుబాటు కారణాలపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ పై భాగం, కింది భాగంలో తిరిగి అణువణువు పరిశీలించారు. బ్యారేజీ ఎక్కడెక్కడ దెబ్బతింది, పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందంలో జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు సైంటిస్ట్ JS ఎడ్లబట్కర్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు సైంటిస్ట్ డాక్టర్ ధనుంజయ్ నాయుడు, నాన్ డిస్ట్రిక్టివ్ పరీక్ష నిపుణులు డాక్టర్ ప్రకాష్ పాలే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TSRTCని ఇకపై TGSRTCగా మారుస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ మార్పును చేసినట్టు RTC అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం Xలో ఖాతా పేరును కూడా TGSRTCగా మార్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలు తరలిపోతుంటే కాపాడలేకపోతోందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. భారత హయాంలో వరంగల్లో నెలకొల్పిన టెక్ మహీంద్రా వెళ్లిపోతుంటే కాపాడే ప్రయత్నం కూడా చేయలేకపోతోందని విమర్శించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సంపేట, వరంగల్, హనుమకొండలో భారత అభ్యర్థి రాకేష్ రెడ్డి తరపున కేటీఆర్ సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు ఆ హామీలు అమలు చేయకుండా రైతులు, నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు. వాళ్ళ పొద్దున్నే
పేపర్ తీసి చూస్తే ఈనాడు పేపర్లో నిజంగా భయంకరమైన వార్త. నర్సంపేటలోని పేదలకు పెద్ద దిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజీఎం ఆసుపత్రి. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల దాకా కరెంటు లేదు. ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది, నవజాత శిశువుల పరిస్థితి ఏంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు? దయచేసి ఆలోచించండి. వరంగల్ ఎంజీఎంలో విద్యుత్ సరఫరా నిలిచి రోగులు ఇబ్బంది పడిన ఘటనపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ఎంజీఎం ఘటనపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డిఎంఏలతో మంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో మెయిన్ హెచ్డీ లైన్స్, ఎంజీఎం పవర్ లైన్ మధ్య వీసీబీలు ఏర్పాటు చేస్తున్నందున నిన్న సాయంత్రం 6:15 నుంచి రాత్రి 9 వరకు కరెంటు సరఫరాకి అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయి పవర్ బ్యాకప్ అందుబాటులో ఉందని, ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ సహా వేర్వేరు విభాగాల్లో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని పేర్కొన్నారు. రాత్రి 9 తర్వాత నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసినట్టు ఎన్పీడీసీఎల్ పేర్కొందని మంత్రికి వివరించారు. అన్ని అంశాలతో నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించి ఏ ఆసుపత్రిలోనైనా పవర్ బ్యాకప్ సరిగ్గా పనిచేయకపోతే వెంటనే మార్చాలని స్పష్టం చేశారు. జూన్ 4న వైకాపా దారుణ పరాజయం చూడబోతోందని తెలుగుదేశం నేతలు గంటా శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు అన్నారు. జూన్ 9న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని వారు విశాఖలో తెలిపారు. ఐపాక్ టీం సమావేశంలో ఎన్ని సీట్లు వస్తున్నాయో జగన్ చెప్పారని, కానీ వైకాపాకు ఎన్ని రాబోతున్నాయో చెప్పాల్సింది ఐపాక్ టీం కదా అని ఎద్దేవా చేశారు. విశాఖలో వైకాపా నేతలు వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ మాటలు, చేష్టలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం, ఇది చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. ప్రెస్టీజియస్ సంస్థలన్నీ ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా రేపు కూటమి కన్విజన్ సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే, ఓటింగ్ సరళి చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓట్లు వేశారనే కారణంతో మార్కాపురం మండలం పెద్ద యాచవరం ఎస్సీపాలెం వాసులకు వైకాపా నేతలు తాగునీటి సరఫరాని నిలిపేయడం దారుణమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మానవత్వం ఉన్న ఎవరైనా మండుటెండలో ప్రజల దాహార్తిని తీర్చుతారని, వైకాపా ముష్కరులు మాత్రం ఎస్సీపాలెంకు తాగునీరు అందకుండా అమానవీయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. జగన్ ముఠాల 5 ఏళ్ల అరాచకాలకు జూన్ 4న ప్రజా తీర్పుతో ముగింపు పడుతుందని లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణానగర్లో 3 నెలల చిన్నారిని అమ్మకానికి పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడపిల్లను పోషించలేమని చిన్నారి తల్లిదండ్రులే ఓ ఆర్ఎంపీ వైద్యురాలి ద్వారా అమ్మకానికి పెట్టగా స్టింగ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అక్షరజ్యోతి ఫౌండేషన్కు చెందిన మహిళలు పిల్లలు కావాలని పిర్జాదిగూడ రామకృష్ణానగర్లోని శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఆర్ఎంపీ వైద్యురాలిని సంప్రదించారు. 3 నెలల చిన్నారిని 4.5 లక్షల రూపాయలకు ఇప్పిస్తారని ఆర్ఎంపీ వైద్యురాలు వారితో ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్గా 10,000 రూపాయలు ఇచ్చిన మహిళలు ఇవాళ పాప కోసం శోభారాణి క్లినిక్ వెళ్లారు. అక్కడికి వచ్చిన మహిళ వారికి పాపను అప్పగించగా వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆర్ఎంపీ వైద్యురాలు ఇతర నిందితులను అదుపులోకి తీసుకుని ఠానాకు తరలించారు. తెలుగు సినిమాల ప్రదర్శనల విషయంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో ఇకపై అద్దె ప్రాతిపదికన కాకుండా వాటాల విధానంలోనే సినిమాలు ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన ఎగ్జిబిటర్లు జూలై 1 నుంచి వాటాల విధానంలోనే సినిమాలు ప్రదర్శిస్తామని తీర్మానించారు. ఈ మేరకు 3 విధాలుగా ప్రతిపాదనలు సిద్ధం చేసి తెలుగు నిర్మాతలకు పంపారు. అంతేకాకుండా ఎగ్జిబిటర్ల ఒత్తిడికి తలొగ్గే బెనిఫిట్ షోలు, అదనపు ఆటలను ప్రదర్శించడం వల్ల నష్టపోతున్నామని, అందుకే వాటిని కూడా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలంగాణ ఎగ్జిబిటర్స్ నిర్వహణ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి తెలిపారు. కొందరు పంపిణీదారులు సినిమా ప్రదర్శనలను జూదంగా మార్చారని ఆయన ఆరోపించారు.
ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించే దిశలో ఐరోపాలోని పలు దేశాలు ముందడుగు వేశాయి. మధ్యప్రాచ్యలో శాంతి నెలకొనాలంటే ద్విదేశ పరిష్కారం అవసరమని విశ్వసిస్తున్న నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ మే 28న పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించనున్నట్లు ప్రకటించాయి. ఇలా గుర్తించకుంటే మధ్యప్రాచ్యలో శాంతి నెలకొనే అవకాశం లేదని ఆయా దేశాల ప్రధానులు తెలిపారు. యూరోపియన్ యూనియన్లోని మాల్టా, స్లోవేనియా కూడా ఈ నిర్ణయాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అటు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ నిర్ణయంపై ఇజ్రాయెల్ మండిపడింది. ఆయా దేశాల్లోని తమ రాయబారులను వెనక్కి రప్పిస్తున్నట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కాట్జ్ పేర్కొన్నారు. పాలస్తీనా సహా యావత్ ప్రపంచానికి ఉగ్రవాదం గెలుస్తుందనే సందేశాన్ని పంపాలని ఐర్లాండ్, నార్వేలు భావిస్తున్నాయని కాట్జ్ ప్రశ్నించారు. హమాస్ చెరలోని బందీలను విడిపించడం, కాల్పుల విరమణ ఒప్పంద ప్రయత్నాలకు 3 దేశాల నిర్ణయం అడ్డంకిగా మారుతుందన్నారు. ఐరాసలోని 190 దేశాల్లో ఇప్పటి వరకు 140 దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు భారత సాంస్కృతిక వాతావరణానికి హాని కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. కులం, సమాజం, భాష, మతం పేరుతో ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికింది. రాజస్థాన్ బన్స్వారాలో ప్రధాని నరేంద్ర మోదీ సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసులు ఇచ్చిన ఎన్నికల సంఘం తాజాగా భాజపా, కాంగ్రెస్లకు కీలక సూచనలు చేసింది. సార్వత్రిక ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు మానుకోవాలని ప్రధాని మోదీ సహా భాజపా స్టార్ క్యాంపెయినర్లకు సూచించింది. సమాజాన్ని విభజించే ప్రసంగాలు చేయొద్దని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులపై స్పందించాలని జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. రక్షణ దళాలను రాజకీయాల్లోకి లాగొద్దని ఎన్నికల సంఘం కాంగ్రెస్ను కోరింది. రాజ్యాంగాన్ని మారుస్తారంటూ చేసిన ప్రచారాన్ని ఆపాలని కూడా హస్తం పార్టీకి ఈసీ సూచించింది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతి పరులు అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆ 2 పార్టీలు పాకిస్తాన్ అణుశక్తిని చూసి భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీ, శ్రవస్తీ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ పాక్ భయపడేందుకు ఇది బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం కాదని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు భారత్పై కన్నేసిన ఆ ఉగ్రవాద పోషక దేశంలో ఇప్పుడు ప్రజలు అన్నం కోసం అల్లాడే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. పాకిస్తాన్ పని అయిపోయినా దాని సానుభూతి పరులైన కాంగ్రెస్, ఎస్పీలు మాత్రం ఆ దేశాన్ని చూసి భయపట్టలో నిమగ్నమై ఉన్నాయని మండిపడ్డారు. భారత్ను బెదిరించేవారని ఈ దేశం వదలదన్న మోదీ పాక్ ఉగ్రవాదుల్ని వారి భూభాగంలోనే మట్టుబెట్టామన్నారు. ఎన్నో మంచి పనులు చేసే మోదీ ప్రభుత్వానికి ఓటు వేస్తే ఆ పుణ్యఫలం ప్రజలకు దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అగ్నివీర పథకం ద్వారా జవాన్లను కూలీలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పథకం సైన్యానికి అవసరం లేదన్నారు. హర్యానాలో ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్ అగ్నివీర పథకాన్ని పీఎంఓ రూపొందించినట్లు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అగ్నివీర పథకాన్ని రద్దు చేసి యువత కన్నీళ్లు తుడుస్తామని భరోసా ఇచ్చారు. 22 మంది పారిశ్రామికవేత్తలకు 16 లక్షల కోట్ల అప్పు మాఫీ చేసిన మోదీ సర్కారు రైతులపై కనికరం చూపటం లేదన్నారు. తాము భూసేకరణ బిల్లును తీసుకువచ్చి రైతులకు పరిహారం అందిస్తే భాజపా ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కిందని రాహుల్ దుయ్యబట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై జరిగిన దాడి వ్యవహారంలో రాజకీయ దుమారం తీవ్రమవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో కేజ్రీవాల్ సన్నిహితుడు బిబవ్ కుమార్ తనపై దాడి చేశారని ఆరోపించిన స్వాతి మలివాల్ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన వ్యక్తిగత ఫోటోలు లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆమె పోస్ట్ చేశారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తనకు సమాచారం ఇచ్చారని మాలివాల్ తన పోస్టులో పేర్కొన్నారు. తనకు మద్దతుగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కరిస్తుందని, తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేసే బాధ్యతలను కొందరికి అప్పగించిందని వెల్లడించారు. రిపోర్టర్లను బెదిరించి తనపై నకిలీ స్టింగ్ ఆపరేషన్లు చేయించాలని చూస్తున్నారని కూడా స్వాతి ఆరోపించారు.